ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిభా బయోటెక్ సమర్పించు నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమం పవర్డ్ బై శుభగృహ ప్రాజెక్ట్స్ మరియు సెంటినీ హాస్పిటల్స్ విజయవాడ. జలమే జగానికి జవము జీవము, నీరే నాగరికతకు నాంది. మహాబలేశ్వరంలో ఎత్తైన కొండలలో సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తున ఓ చిన్న నీటి ఊట కాలువై ఏరై నదిలా ప్రవాహ రూపం దాల్చింది. ఆ నది మరికొన్ని నదులను కలుపుకొని కృష్ణానదిగా 4 రాష్ట్రాల్లో ప్రవహించి ప్రజల నోట్లో 4 వేళ్లు వెళ్లేలా అన్నం పండించింది. ఎంతో అభివృద్ధి, నాగరికతలకు వేదిక అయ్యింది. నేటి నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమంలో కృష్ణమ్మ మనకిచ్చిన సస్యశ్యామల దృశ్యాన్ని వీక్షిద్దాం. నాలుగు రాష్ట్రాల్లో 1400 కిలోమీటర్లు ప్రయాణించింది కృష్ణానది. దారి పొడవునా లక్షల ఎకరాల్లో పంట సిరులను, ధాన్యపు రాశులను పండిస్తోంది. ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాల అభివృద్ధిలో చిరస్మరణీయమైన పాత్ర కృష్ణానదిదే. ఆ కృష్ణానది ప్రవహించిన మేర చేసిన అభివృద్ధి అంశాలను ఒకసారి అవలోకిద్దాం. కృష్ణానది ప్రవాహ తీరుని చూస్తే జలమా నా ప్రాణమా, సకల జీవరాశుల ప్రాణాధారమా, రా దిగిరా నా సీమల్ని అలరించు, నా కృష్ణా తీర ప్రాంతాలకు జవమై జీవమై సాగిరావమ్మా కృష్ణమ్మ అని పాడాలనిపిస్తుంది. సాధారణంగా ఎత్తైన ప్రదేశాలు, పర్వతాలు, కొండల మీద వర్షపాతం అధికంగా ఉంటుంది. కురిసి నిలిచిన ఆ నీరు రాళ్లలోకి ఇంకిపోదు. అవి జలధారలుగా భూమి మీదకు వస్తాయి. అలా వచ్చి ఓ ప్రాంతంలో మరిన్ని కాలువలు, ఉపనదులు కలిసి నదిగా ఏర్పడతాయి. ప్రవాహం ప్రారంభమవుతుంది. ఆ ప్రవాహం జీవనదై నిరంతరాయంగా పారుతూ నది తిరిగి కాలువలై పంట నీరై ఆహారాన్ని పండిస్తుంది. జీవనది అంటే ఎప్పటికీ ఎండని జలనిధి అయి ఆ నదీ తీరవాసుల కడుపులు ఎప్పటికీ ఎండనంతగా నిండుగా అన్నం మెతుకులనిస్తుంది. నిరాఘాటంగా కొనసాగడానికి మధ్య మధ్య ఉపనదుల ద్వారా నీరు కలుస్తూ నదులు బలహీనపడకుండా ఒక్కోసారి ఇంకా బలంగా మారి నది ముందుకు దుముకుతూ ముందుకు ప్రవహిస్తూ పోతుంటుంది. గోవు సమృద్ధికి ప్రతీక. గోవు ఉన్న ఇంట అన్నీ ఉంటాయని తెలుగునాట సామెత. అటువంటి గోముఖం నుంచి ఈ కృష్ణమ్మ జలధార, నీటి కుండలో ధార, కృష్ణాలయం మీదుగా ధార, కొండల మీద నుంచి ధార జలపాతమై జాలువారుతున్నది. దిగువన మరిన్ని పాయలు ఏకమై నదిగా ఏర్పడడంతో సంపూర్ణ నదీ రూపం దాల్చి ఇక బిరబిరా పరుగులెట్టింది కృష్ణమ్మ. కదలిరా కదలిరా కడలిరాయని రాణి, ఎదురు చూచుచున్నది తెల్లని మాగాణి అని రైతు హృదయ కవులు కృష్ణమ్మను మనసారా ఆహ్వానించారు. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అని నాగలి భుజాన్న పెట్టి పాడే జానపదుల జానపదాలు కృష్ణమ్మను తమ ఇంటి ఆడపడుచులా పిలిచాయి. ప్రాజెక్టులు కట్టి ప్రవహించే నీటిని దాచుకొని చూచుకొని మురిసిపోయారు గ్రామీణులు. పొలాల దాహానికి నీరు తాపేందుకు ఆనకట్టలు కట్టారు. ఏ నది అయినా మధ్య మధ్యలో కలిసే ఉపనదులతో మరింత పరిపుష్టంగా ప్రవహించి మున్ముందుకు సాగుతుంది. అలా కృష్ణానది ఓ సజల సజీవ స్రవంతి అభివృద్ధి పదంలా ఎంతో ఘనమైన సామాజిక అభివృద్ధికి మార్గమైంది. మహారాష్ట్రలో కృష్ణానదికి బాల్య దశ. నదీ ప్రవాహానికి ఆనకట్టలు కట్టి కొంత నీటిని అక్కడి భూముల్ని సస్యశ్యామలం చేసుకోవడానికి
నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి లాంటి అవసరాలకు వినియోగించుకుంటారు. మిగతా నీరే ముందుకు పారుతూ ఉంటుంది. అందుకే నదీ ప్రవాహం నిరాఘాటంగా సాగడానికి కొన్ని ప్రాంతాలలో ఉపనదులు కలవడం చాలా అవసరం. వాయ్కి 8 కిలోమీటర్ల దూరంలో ధోన్ ఆనకట్ట నిర్మితమైంది. ఇది ఆ చుట్టుప్రక్కల సాగు, త్రాగునీటి అవసరాలను తీరుస్తోంది. కృష్ణా జలాలు సతారా, సాంగ్లీ జిల్లాల భూముల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ఇక ఆ ప్రాంతాలన్నీ ఆకుపచ్చని చీర ధరించిన ప్రకృతి కాంత చిరుగాలులకు తన చేతులు ఊపినట్లు పంట పొలాల లేలేత చివురుల మొక్కలు నాట్యమాడుతున్నాయి. కొయినా ఉపనది కలిసిన తరువాత కన్హేది ప్రాంతంలో మరో ఆనకట్టని నిర్మించారు. కొయినా నీటి నుంచి విద్యుత్తును తీసే ప్రాజెక్టుంది. దాంతో కారు చీకట్ల గ్రామాలన్నింటా మిణుగురు పురుగుల్లా వీధి దీపాల కాంతులతో అల్లంత దూరాల పల్లెల చిత్రాలు తళుక్కుమంటున్నాయి. పల్లెల ముఖార విందాలలో విద్యుత్ దీపకాంతులు మెరుస్తున్నాయి. డాన్ బ్రిడ్జ్ సతారా దగ్గర నిలినో డాన్ వంతెనని 1915లో కట్టించారు. హరిపూర్ గ్రామం వర్ణా నదిని కలుపుకుంటుంది. బరోడా ఉపనది మీద కొత్త వంతెన, తరళీ నది మీద కొత్త వంతెన. ఇవి కృష్ణానదిలో మహారాష్ట్రలో కలిసే ఉపనదులు. ఆ నీటిని ఆ ప్రాంత ప్రజల ఉపయోగం కోసం కట్టించిన ఆనకట్టలు. ఈ ఆనకట్టలతో హడావిడిగా పరుగులిడే కృష్ణమ్మను బుజ్జగించి కాసేపు కూర్చుండబెట్టినట్లు నీటిని కొంతకాలం నిలువ చేసుకున్నట్లయింది. అలా చేయటం వల్ల ఆ ప్రాంత పొలాలు పచ్చపచ్చగా కళకళలాడాయి. కొల్హాపూర్ జిల్లాలో నరసోబాడి దగ్గర పంచగంగ కలుస్తుంది. కేసరి, కుంభి, భోగవతి, తులసి అనే 4 వాగులు కృష్ణలో కలుస్తాయి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక బెల్గాం జిల్లాల ఐనాపూర్లోకి ప్రవేశించిన కృష్ణ యాడూర్ దగ్గర దూద్ గంగని కలుపుకుంటుంది. ఈ దూద్ గంగ మీద హిప్పగిరి బ్యారేజ్ని నిర్మించారు. కృష్ణానది బెల్గాం జిల్లా దాటి బాగల్కోట్ జిల్లాలో ప్రవేశించి ఘటప్రభ ఉపనదిని కలుపుకుంటుంది. ఈ ఘటప్రభ కృష్ణానదిలో కలిసే ముందు గోకాక్ గ్రామ సమీపంలో 171 అడుగుల కిందికి దూకుతుంది. ఇలా నదీమ తల్లికి కొత్త చుట్టాల్లా ఉపనదులెన్నో కలిసి కృష్ణానది నిండు నదిలా హుందాగా ప్రవహించడం ఇక్కడ్నుంచి మొదలైంది. కృష్ణ కృష్ణ ఎవరన్నారవి నీళ్లు నీళ్లు అని, అమృతంలా ప్రవహించే చరిత్ర లిఖించిన అక్షరాలవి అని అన్న మాటలు కేవలం నీటిమూటలు కాదు. చుక్క చుక్క కృష్ణానీటి సాక్షిగా ప్రతి అక్షర సత్యాలవి. దేశంలోకెల్లా 3వ పెద్ద నది కృష్ణపై కట్టిన అనేక ఆనకట్టలు, వంతెనలు, నీటి రిజర్వాయర్లు ఎంతో అభివృద్ధికి కారణమైన పంటసిరులను పండించాయి. ఆల్మట్టి ఆనకట్ట వంటి ప్రాజెక్టులు ఎంత నీటిని, ఎన్ని ఎకరాల భూములను సస్యశ్యామలం చేశాయో కదా. ఘటప్రభ సంగమించే ప్రదేశానికి దిగువనే ఆల్మట్టి ఆనకట్టని నిర్మించారు. మరో ఉపనది మలప్రభ కూడల సంగమ దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదికి ఇంతవరకు వెన్న, కొయినా, పంచగంగ, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ కుడి ప్రక్కన కలిస్తే రాయచూర్, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో భీమా కృష్ణానదికి ఎడమ ప్రక్క కలుస్తుంది. గర్భిణిలా కర్ణాటకలోకి ప్రవేశించిన కృష్ణానది నిండు గర్భిణిలా తయారై దానిమీద కట్టిన పెద్ద పెద్ద ఆనకట్టలతో పరిపూర్ణ యవ్వనవతిగా కర్ణాటకకు తోడ్పడుతుంది. కర్ణాటకలో కట్టిన ఆల్మట్టి డ్యాంని లాల్ బహదూర్ శాస్త్రి జలాశయం అంటారు. మామూలుగా దీని ఎత్తు 529.6 మీటర్లయితే సముద్ర మట్టానికి 524.19 మీటర్ల ఎత్తుగా నిర్మించారు. ఇక్కడ డ్యాం ప్రక్కన కొండ వెనుక నీటిని నిల్వ ఉంచుతున్నారు. దీనివల్ల 15.36 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. ఇక్కడ 290 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ఉంది. కర్ణాటకలో ఆల్మట్టి తర్వాత పెద్ద ఆనకట్ట నారాయణపుర రాయచూర్ జిల్లాకు సరిహద్దులో ఉంటుంది. దీన్నే
బసవసాగర అని పిలుస్తారు. దీని నీటి నిలువ 37.6 టీఎంసీలు. 1982లో అతి పొడవైన ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. కాలాబురాగి, యాదగిరి, బీజాపూర్, రాయచూర్ జిల్లాల్లోని 10.40 లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. కృష్ణానది మీద షిమోగాలో కూడా ఆనకట్ట ఉంది. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగి తెలంగాణ, ఆంధ్ర, తెలుగులింట ప్రవహించిన కృష్ణానది 1400 కిలోమీటర్ల మేర ఉరకలెత్తింది. దాదాపు 2,58,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి తన విశాల హృదయాన్ని చూపింది. అందులో తెలుగు రాష్ట్రాల వాటా 29.45%. తెలుగింటి బీడు భూములకు హరిత కళ అద్దింది. ఆంధ్ర ప్రాంతాన కూచిపూడి నృత్యంలా ఎటు చూసినా పచ్చదనమే నర్తించింది. 2 పంటలతో పొలాలు కలకలలాడి తెలంగాణ ఓరుగళ్లు పేరుని నృత్యహేళలా రైతు గుండెల్లో ఆనందతాండవం చేసింది. ఆ కళకళల ఆకుపచ్చదనాల పుష్కల దృశ్యాన్ని కృష్ణా పుష్కర శుభ సందర్భంలో ఒకసారి చూద్దాం. కర్ణాటకని విడిచిపెట్టేసరికి కృష్ణానదికి వార్ధక్యం సంక్రమించిందా అన్నట్లు ప్రవాహం సన్నగిల్లిపోతుంది. మహబూబ్ నగర్ జిల్లా తంగిడి దగ్గర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి అక్కడ్నుంచి కర్నూలు, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల మీదుగా హంసల దీవి దాటి ఆ తరువాత రెండుగా చీలి పాలకాయ తిప్ప, నాచుగుంట అనే ప్రాంతాలలో బంగాళాఖాతంలో కలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని 5 జిల్లాలతో కలిసే కృష్ణానది ఉపనదుల్లో తుంగభద్ర ప్రధానమైంది. బళ్ళారి జిల్లా హోస్పేటలో తుంగభద్ర మీద కృష్ణరాజసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ని నిర్మించారు. కర్ణాటకలోని నారాయణపూర్ ఆనకట్టకు 185 కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుంది. కృష్ణ వయ్యారాలు పోతూ నయగారాలు సాగిస్తూ ఇక్కడికి చేరుకోవడానికి 30 గంటలు పడుతుంది. ఈ ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 11.94 టీఎంసీలు. సాగునీటి అవసరాలకు 11.84 టీఎంసీలు కేటాయించారు. 1.05 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు త్రాగునీరు అందుతుంది. కృష్ణానది ఆధారంగా తెలుగు రాష్ట్రాలలో తొలుత సాగునీరు ప్రారంభమైంది ఇక్కడే. జూరాల నుంచి కృష్ణ నీరు 210 కిలోమీటర్లు 30 గంటలు ప్రయాణం చేసి శ్రీశైలం చేరుతుంది. 215 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ ఇది. దీని కుడి కాలువ ద్వారా కర్నూలు జిల్లాలో 1.54 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయి. శ్రీశైలం నుంచి నీరు తీసుకొని తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా మరో 3.74 లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. చెన్నై నగర తాగునీటి అవసరాలకు 1.66 టీఎంసీలను కేటాయించారు. తమిళ ప్రజల దాహాన్ని కూడా కృష్ణమ్మ తీర్చగలగడం తమిళులు చేసుకున్న పుణ్యం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా 2.27 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. శ్రీశైలంలో వదిలిన నీరు 132 కిలోమీటర్లు 12 గంటలు ప్రయాణం చేసి నాగార్జున సాగర్ చేరుకుంటుంది. ఆధునిక దేవాలయం అనదగ్గ నాగార్జున సాగర్ నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలు. కుడి కాలువ ద్వారా గుంటూరు జిల్లాలో 6.77 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 4.42 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఎడమ కాలువ ద్వారా నల్గొండలో 3.73, ఖమ్మంలో 2.29, కృష్ణా జిల్లాలో 3.78 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది. ఈ 2 కాలువల నుంచి ప్రవహించే నీరు వాగుల ద్వారా వెళ్తుంది. ఈ వాగుల మీద ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఏటికేతామేసి పుట్లు పండించే స్థితి నుంచి సాగర్ ప్రాజెక్ట్ నీటితో సాగు చేసి కొర్ర అన్నం, రాగి సంకటిల నుంచి వరి అన్నం, క్షీరాన్నం తినే పర్వదినాలకు కృష్ణమ్మ పీట వేసి అరటాకు పరిచింది. సాగర్ నుంచి హైదరాబాద్ వరకు వేసిన పైప్ లైను భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చడంలో తన వంతు బాధ్యతని నిర్వహిస్తోంది. సాగర్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి 188 కిలోమీటర్ల దూరం.
ఈ బ్యారేజ్ ద్వారా 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. సాగర్ నుంచి నీరు రాకపోయినా మున్నేరు, కట్టలేరు, కొండవీటి వాగు, వెలగలేరు వంటి చిన్న చితక వాగుల నుంచి నీరు ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటుంది. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం బ్యారేజ్లో నీరు ప్రవహించకుండా చేయాల్సి వస్తోంది. 4 రాష్ట్రాలలో 1440 కిలోమీటర్ల దూరం కృష్ణా నీరు ప్రవహిస్తూ వచ్చి ఆఖరికి కొంత నీరు వ్యర్థంగా సముద్రంలో కలిసిపోతుంది. అలా నీరు వ్యర్థం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ నీటిని ఉపయోగించుకుంటే మరింత పచ్చదనాన్ని చూడగలం. అందుకు అవసరమైతే నదుల అనుసంధానాన్ని చేయాలి. గాలి, నీరు అందరికీ కావలసినవి. ఉన్న చోట అందరికీ సమంగా అనుభవించే హక్కుంది. ఈ విషయంలో ఎవరూ ఎక్కువ స్వార్థపూరితంగా ప్రవర్తించకూడదు. లావణ్యలతవైనను చేరువేళ శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి. కృష్ణవేణి నా ఇంటియ నీవేణి. 4 రాష్ట్రాల భిన్న సంస్కృతులలో ఏకత్వం చూపిస్తుంది కృష్ణానది. అందరినీ కలిసిమెలిసి తన జలసంపదను ఉపయోగించి సస్యశ్యామల హరితార్ణవ జీవితాన్ని జీవించమని తన తరంగాల సాక్షిగా మనకు బోధిస్తుంది. పాటించి అభివృద్ధి పదాన పయనిద్దాం. ఇది 12 ఏళ్ల పుష్కర శుభ సమయాన కృష్ణానది జలప్రయాణం, నదీ జలాల వినియోగం, జలలక్ష్మికి మనమిచ్చే నివాళి గురించి అవలోకించాం. రేపటి నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. పుష్కర శుభాభినందనాలతో నమస్కారం. యాంకర్ డ్రెస్ కటిసీ బై నీరూస్, సోమాజిగూడ, బంజారా హిల్స్, హైదరాబాద్. సరి